ఆ భక్తి అంతా కూడా చచ్చిపోతుంది. ఆ భక్తి మళ్ళీ రాదు. ఆ భక్తిలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నాకు అదే కాన్స్టెంట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కావాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. నేను ఒకటే అంటానండి, ఆ ఒంటరి సమయంలో మీకు మూడు లేదేమో ఆరాధించడానికి, మీరు స్తుతించడానికి మనస్సు రావట్లేదేమో, అయినప్పటికీ మీ మనసులో కొద్దిగా మీ కొద్ది స్వరము బయటికి వచ్చినా పర్వాలేదు, ఆ కొద్ది స్వరముతో దేవానికి స్తుతులయ్యా, దేవాను గొప్ప దేవుడు అయ్యా, ఈ వీడియోస్ వస్తున్నాయా, అశ్లీలమైన మీ దృశ్యాలు మీ ముందు కనబడుతున్నాయా, అశ్లీలమైన మాటలు మీకు వినబడుతుందా, అక్కర్లేని కార్యాలు, అక్కర్లేని మనుషులు వచ్చారా మీ జీవితంలో, అన్నీ పక్కన పెట్టేసి నేను నా స్వబుద్ధి కాదు, నా సొంత ఇష్టాలు కాదు, నా ఇచ్చలు నా వాంఛలు కాదు, నాకు ఆశ పడింది కాదు, ఈ సమయంలో ఎవ్వరు చూడని సమయంలో కూడా నేను ఆ దేవాది దేవుని పైన ఆధారపడుతూ ఆయనని గుర్తిస్తాను, ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి నేను జీవిస్తాను అన్నట్లయితే, అటువంటి ప్యూర్ హార్టెడ్ పీపుల్ కలిగినట్లయితే వారు ఇలాగ అడిగితే అన్నీ కూడా జరిగిపోతాయండి. నమ్ముతున్నారా? నమ్మితే హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే ఆయనని ఘనపరిచేవాడు ఏం చేస్తారంట, దేవుడు తిరిగి ఘనపరిచే దేవుడు. మీరు ఆ ఒంటరి సమయంలో కూడా ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, ఆ ఏకాంత సమయంలో కూడా దేవుడికి ఇది ఇష్టం లేదు, ఇక్కడ నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు అని భయభక్తులతోటి జీవిస్తున్నట్లయితే, నా బిడ్డ నన్ను గౌరవిస్తున్నాడు కదా, నా బిడ్డ నన్ను గౌరవిస్తుంది కదా, నేను తిరిగి గౌరవిస్తాను, నేను తిరిగి ఘనపరుస్తానని చెప్పి, అప్పుడు నిశ్చయంగా మీరు ఏది ప్రార్థించినా యేసే నామంలో అది జరుగుతుంది. అందుకని సమూయేలు విషయంలో రాయబడి ఉంటుందండి. ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన పలికిన ఏ మాట కూడా నేలపైన ఒట్టిగా రాలలేదంట. ఎందుకని? బికాజ్ హీ వాజ్ దట్ క్లోజ్ టు గాడ్. అంత సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఆయన పలికిన మాట, అంటే దేవుని నామంలో దేవా ఇది జరిగించు అని అంటే జరిగిస్తాడు, దేవా ఇది అయిపోవాలి అని అంటే అయిపోయేలాగా దేవుడు చూసుకుంటాడు. ఎందుకు? నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను. ఈరోజు మీకు వెంటనే జవాబులు కావాలా? ప్రార్థనకి జవాబు రావట్లేదండి. సన్నిహితంగా ఉన్నారా దేవునితో? యథార్థంగా బ్రతుకుతున్నారా? పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారా? నేను పరిశుద్ధుడుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండురి అని ఆయన వాక్యం తెలియజేస్తుందండి. ఈరోజు దేవుడు మీకు ప్రార్థనగా అతి ఫాస్ట్గా జవాబు ఇవ్వాలంటే, మొట్టమొదటిగా అక్నాలెడ్జ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు డూ. ఎవ్రీథింగ్. ఇది దేవుడు చూస్తున్నాడు, నేను ఇలాగ మాట్లాడకూడదు, ఇలాగ వారిని హేళన చేయొద్దు, గేలి చేయొద్దు. నాకు కూడా ఉందండి, గేలి చేసే స్వభావం నాకు బాగా ఉండేది. నేను కాలేజీలో ఉండే టైంలో, మారు మనసు పొందని సమయంలో అందరినీ ర్యాగింగ్ అంటారు కదా, మా స్నేహితురాల కంటే ఇంకా ఎక్కువ, ఒక 100% ఎక్కువే చేస్తాను. అంత భయంకరంగా ర్యాగింగ్, అంత భయంకరంగా గేలి చేసే స్వభావం నాలో ఉంది. అట్లాంటి పరిస్థితిలో